మా తాడ్చెట్ తమ్ముని వీడియో కాల్ చేసి మరి డిస్టర్బ్ చేస్తాను. ఎందుకురా అంటే దాని ఇంకా సెలెక్ట్ చేసుకునే స్కిల్ నాకు ఇంకా రాలేదు. ఇంకొకరికి ఎట్టవచ్చు కదా, నేను ఎక్కువ బ్రెయిన్ యూస్ చేయను, ఫోనే యూస్ చేస్తాను. ఓరే స్కిల్ అంటే నాకు గుర్తొచ్చింది చెప్పేసా, లేకపోతే నాకు కూడా పూదిపోతుంది. నాకు చాలా కమెంట్స్ ఇంకా మెయిల్స్ వస్తాయి, మీరు ఏం చేస్తారో చెప్పండి, మేము అదే నేర్చుకుంటాము అని. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా, నా ఫ్రెండ్స్ ఇంకా నా కొలీగ్స్ తో ఉన్నది. నేను గంటలు గంటలు నా టైం తీసుకొని అట్లా చేయండి ఇట్లా చేయండి అని చాలా మంది చెప్పినాను, కానీ ఇంతవరకు ఒక్కరు కూడా నువ్వు చెప్పినావు కదా నేను ఇది నేర్చుకున్నా నాకు ఇది అర్థం కావాలనేసి మాత్రం నా దగ్గర రాలేదు. నాకేం అర్థమైందిరా అంటే జనరలీ పీపుల్ ఏమో చేస్తాను, ఈజీగానే ఉంటది ఏముందిలే అనుకుని అడుగుతున్నారే గానీ స్కిల్ నేర్చుకుందాం, కష్టపడదాం, ఎఫర్ట్స్ పెడదాం అనే జీల్తో మాత్రం ఎవరు అడగట్లేదు. ఫస్ట్ టైం నేను కూడా చాలా ఎక్సైట్మెంట్ తో మాక్సిమం టైం తీసుకొని చెప్తాను, తర్వాత 100% ఆపోజిట్ పర్సన్ ఎఫర్ట్స్ బేస్ చేసుకొని హెల్ప్ చేయాలనిపిస్తుంది. నాకు వర్క్ విషయంలో అసలు మంచిదని కాదు, నేను స్పూన్ ఫిడింగ్ అసలు చేయను, ఎందుకంటే నా లైఫ్ అట్లనే హార్డ్ గా ఉంది. అది నాకు చాలా బాగా హెల్ప్ అయింది. నేను యూట్యూబ్ లో ఈ మాటలు చెప్తున్నా కాబట్టి మీకు రూడ్ గా అనిపిస్తుంది, బట్ రియాలిటీ ఇలానే ఉంటది. స్పూన్ ఫిడింగ్ ఎవరు చేయరు, చాలా గట్టి తగులుతుంది. ఇది కూడా మన ఎఫర్ట్స్ బేస్ చేసుకొని మనకి పాజిటివ్ గా నెగిటివ్ అవుతుంది కెరియర్ కి. ఒక్కటి మాత్రం చెప్తాను, ఎప్పుడు గానీ మీరు డబ్బులు వెనకాల పరిగెత్తకండి, డబ్బులు మీకన్నా ఫాస్ట్ గా పరిగెత్తది. స్కిల్ వెనకాల పరిగెత్తండి, అప్పుడు డబ్బులు మీ దగ్గరకు వస్తుంది.